నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ ఫిలిం ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకని ఒకరి మీద ఒకరు ఇలా కామెంట్స్ చేసుకుంటున్నారా అనే దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. సార్, అల్లు అరవింద్ గారి గురించి పరిచయం ఎవరికీ కూడా అవసరం లేదు. సో, అల్లు అరవింద్ గారు అంటే అందరికీ తెలిసింది. చిరంజీవి గారు కూడా అందరికీ తెలుసు. మరి అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి, చిరంజీవి కుటుంబానికి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా కూడా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు అని అంటున్నారు. అయితే వాస్తవానికి అల్లు అరవింద్ గారు ఒక మీడియా రకంగా మాట్లాడుతూ రామ్ చరణ్ గారిని కొంచెం తక్కువ చేస్తూ మాట్లాడి అతని సినిమాలన్నీ కూడా ఫ్లాపే అవుతాయి. అందుకని ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా హిట్ కొడతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఇది కరెక్టే అంటారా? దీని మీద చిరంజీవి గారు కూడా ఫైర్ అవుతున్నారు. ఇది అసలు ఎలా చూడొచ్చంటారు దీన్ని? ఒక్క మాట నేనంటానమ్మా, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఉన్నదా, ఏముందా అది నేను దానికోసం డిస్కస్ చేయను. కానీ అల్లు అరవింద్ గారు అంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఎంటైర్ ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక మూల స్తంభం, ఒక దిల్ రాజు గారు రెండో స్తంభం. ఈ రెండు స్తంభాలు కలిపి అక్కడ గేమ్ చేంజర్ కోసం మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను ఫ్యాన్ కాదు, కానీ నాకే కడుపు మండిపోయింది. అంటే సూపర్ డూపర్ హిట్ మాట్లాడాల్సింది అరవింద్ గారు. నేను ఒకటి అడుగుతున్నా, ఆ సినిమా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. ఆయన కష్టపడి సినిమాని చేసింది చరణ్ గారు. సినిమా ప్రజల్లో పండగ నాడు కొంచెం సినిమా ఆడకపోవచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, అంతే తప్ప ఆ సినిమా కోసం మనం ఇంత చీప్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక సినిమా కిందకి పెట్టి ఒక సినిమా పైకి లేపి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చి అనడం అరవింద్ గారికి కరెక్ట్ కాదేమో. అరవింద్ గారు చాలా పెద్ద వ్యక్తి. మరి దిల్ రాజు గారు దాన్ని ఖండించకపోవడం కూడా కరెక్ట్ కాదేమో. ఒక ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన ఖండించాలి. నా సినిమా ఫ్లాప్ కాదు, ఒక సినిమా సూపర్ హిట్, ఇంకో సినిమా సూపర్ డూపర్ హిట్, రెండు సినిమాలు హిట్ సినిమాలే తీశాను, రామ్ చరణ్ గారితో ఒక నేషనల్ అవార్డు విన్నర్ సినిమా తీశాను అని చెప్పాలేని దయనీయ స్థితిలో మీరున్నారా అని అడుగుతున్నా. అంటే డేట్స్ కోసం మీరు ఎంతైనా దిగజారుతారా అని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళీ మీకు ఆ డేట్స్ కావాలి కాబట్టి మీరు దిగజారుతున్నారా అని అడుగుతున్నా. ఇది నేను కోపంతో మాట్లాడుతున్న మాటలే, బాధతో మాట్లాడుతున్న మాటలే, అంతే తప్ప వెరీ సీరియస్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎంత దాకా కరెక్ట్? ఇది ఇప్పుడు అరవింద్ గారు చాలా పెద్ద వ్యక్తి, ఆ దిల్ రాజు గారు ఒక ఎఫ్డీసీ చైర్మన్. ఆయన సినిమాని ఆయన ఫ్లాప్ అంటే మీరు మైక్ తీసుకున్నప్పుడు ఏం చెప్పాలా? నా రెండు సినిమాలు హిట్, ఒకటి నేషనల్ అవార్డు విన్నర్ అని చెప్పాలా. నా రెండు సినిమాలు, ఒకటి వెంకటేష్ గారు సూపర్ డూపర్ కలెక్షన్ తీసుకొచ్చిందని చెప్పాలా. ఇన్కమ్ ట్యాక్స్ అనుకోకుండా నా మీద వచ్చి పడిందే తప్ప నేను కావాలని వచ్చి నేను రైట్ చేయించుకోలేదని చెప్పాలా. ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియని పరిస్థితిలో దిల్ రాజు గారు ఉన్నారు. అరవింద్ గారు అలాగే ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కావట్లే. రామ్ చరణ్ గారు అంటే గ్లోబల్ స్టార్, సూపర్ హీరో. చిరుత సూపర్ డూపర్ హిట్ తర్వాత మొగధీర వచ్చింది, మొగధీర మళ్ళీ పెద్ద హిట్ అయింది. అంతే తప్ప కష్టపడుతూ అల్లు అర్జున్ గారు ఎలాగొచ్చారో రామ్ చరణ్ గారు కూడా అలాగే వచ్చారు. దయచేసి ఒక్కసారి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీ చేతుల్లో పెరిగిన బిడ్డలు ఇద్దరును, మీ దగ్గర చూస్తూ బతికిన వాళ్ళు, చూస్తూ పెరిగిన వాళ్ళు. ఎందుకంటే మీకు రెండు ఆత్మలు, ఆత్మ ప్రత్యాత్మ, చిరంజీవి గారు మీరు. కనుక ఈ ఒక్క విషయం చాలా దగ్గర ఇది మొత్తం యూట్యూబ్ ట్రెండింగ్లో ఉంది. దయచేసి మీరు ఇమీడియట్లీ వివరణివ్వండి. నేను కోపంతో మాట్లాడినంటే రామ్ చరణ్ గారు అంత మంచి మనిషి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉండబోడేమో. ఒక చిరంజీవి గారి కొడుకుగా వాళ్ళ భార్యాభర్తలు 10 మందికి మంచి చేద్దామని చూస్తారు తప్ప ఏ రోజు కాంట్రవర్సల్కి కానీ ఇంకొకరికి కానీ వెళ్ళలేని వ్యక్తి. దయచేసి ఆ వ్యక్తిని కాంట్రవర్సల్ తీసుకురావద్దని, అలాగే ఇక్కడ ఫ్యాన్స్ దాంట్లో డిఫరెన్సెస్ పెట్టొద్దని నేను చెప్తూ, ఓకే పొరపాటున మీరు అనుకోకుండా జరిగిన మాట లేకపోతే ఇంకోటో తెలియదు, కానీ ఫ్లాప్ కాదు, సూపర్ డూపర్ హిట్, నేషనల్ అవార్డు విన్నర్ రామ్ చరణ్. ఇది మళ్ళా చూడున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, గేమ్ చేంజెస్ సూపర్ డూపర్ హిట్, సినిమా కలెక్షన్స్ రూపంలో సినిమా సూపర్ హిట్, ఏది సంక్రాంతికి వస్తున్నాడు. ఇది మాత్రం దిల్ రాజు గారు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే 100% ఆయన ఇంకోసారి అర్థం చేసుకోవాలి. నేషనల్ అవార్డు వస్తుందో రాదా. మీకు రామ్ చరణ్ గారు మిమ్మల్ని నమ్మి డేట్స్ ఇచ్చినందుకు మీకు ఎంత దాకా మరి ఆయన మీరు స్టాండ్ చేశారు.
ఎంత దాకా పబ్లిసిటీ చేశారు, ఎంత దాకా సినిమాని తొక్కేశారు అని మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా అంతదాకా నేనేం మాట్లాడిన కానీ అర్థం చేసుకుంటారు నేను చెప్తున్నా. దయచేసి అరవింద్ గారు ఒక్క మాట రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన్ని మీరు ఒక్కసారి అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో కానీ అది ఫ్లాప్ సినిమా కాదు అన్నమాట మళ్ళీ మేము దృష్టి తీసుకొస్తున్నాం. సార్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అయితే దిల్ రాజు గారు ఈ గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ఉందో అది ఫ్లాప్ సినిమా కాదు, కాకపోతే తను రిలీజ్ చేసే ఆ డేట్స్ అనే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉండుంటే ఇప్పుడు ఆ సినిమా ఒక రేంజ్లో ఉండేది అని అనేసి సినీ వర్గాల్లో కూడా ఈ టాక్ వినిపిస్తుంది. మరి దిల్ రాజు గారు ఎందుకని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సినిమాని ఒక్కొక్క 4 రోజులు ఆపి డిలే చేసి తర్వాత రిలీజ్ చేయాల్సిందని అంటున్నారు, ఇది వాస్తవమే అంటారా? నేను అదే అంటున్నానమ్మా, ఏం జరిగిందో ఏం ప్రాబ్లం జరిగిందో ఆ సినిమాకి నష్టం కలిగింది. ఆ సినిమా మంచి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్. రామ్ చరణ్ గారు కష్టపడి సినిమా పెట్టారు, దాన్ని మొత్తం టోటల్ ప్రాణం పెట్టి సినిమా చేశారు. కొన్ని సినిమాలు కొన్ని సందర్భాల్లో డేట్లు రాంగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వచ్చిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతో పెద్ద సీనియర్ నిర్మాత అరవింద్ గారు అది ఆలోచించుకోకుండా ఈ విధంగా మాట్లాడడం ఎంత దాకా కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. అదే అంటున్నాను అక్కడ, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, ఆయన మేనల్లుడు కనుక ఈ విధంగా మాట్లాడకూడదు అనేది మాత్రం నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా సినిమా చూసిన వాడు ఫ్లాప్ అని చెప్తే మాత్రం నేను ఒప్పుకోను. నేను సినిమా చూసి నిజంగా సినిమా చూసి ఇది ఫ్లాప్ అని చెప్తే నేను ఒప్పుకోను. నేను దానికి కావాలంటే డిబేట్కి వస్తాను. ఎందుకంటే 10 మంది కోసం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశారు. అలాంటి మంచి సినిమా, సమాజంలో మంచి సినిమా తీస్తే కానీ చెడ్డ సినిమా తీయలేదు కదా. మరి ఆ సినిమా కోసం ఫ్లాప్ అని సినిమా ఎందుకంటారు? గేమ్ చేంజర్ అని ఒకటే కాదు, ఇంకా చాలా సినిమాలు ఆడుతాయా? అన్ని సినిమాలు ఆడవు కదా. రుద్రవేణి ఆడిందా? మరి రుద్రవేణి మన స్టోరీ వైజ్గా అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి. కే విశ్వనాథ్ గారి సినిమాలు కొనుక్కొని ఆడవు, మరి ఎందుకు వచ్చే స్వర్ణకమలం ఆడిందా? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో థియేటర్లు ఆడకపోతే మీకు నేషనల్ వైజ్గా మమ్మల్ని టీవీ బుల్లితెర అంటాం. ఇప్పుడు బుల్లితెర అంటే ఆడుతాయి, ఇప్పుడు ఓటీటీ అంటాం, అప్పుడు బుల్లితెర అంటాం, ఓటీటీలో ఆడుతాయి. అంతే తప్ప మనం ఆడదు ఫ్లాప్ అని మాట అనకూడదు. అంటే ఆయన అనుకోకుండా మరి ఏమనుకొని ఆ మాట అన్నాడో నాకైతే తెలియదు, కానీ అరవింద్ గారు అది చాలా తప్పు మాట అన్నాడు. ఎందుకంటే ఒక సినిమాని కింద, ఒక సినిమాని పైకి తీసుకెళ్ళి మధ్యలో వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ పిలిపించి ఆడారో లేదో అన్నారు. చాలామంది ట్రైనింగ్లో చూస్తున్నాను కదా, అన్ని దిక్కులా బాధపడుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే రామ్ చరణ్ అనే వ్యక్తి కాంట్రవర్షియల్ కాడు, ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరు ఊసి వెళ్ళడు తేవాడు. అలాంటి వ్యక్తిని మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదేమో, ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఇది నేను అరవింద్ గారిని అనుకుంటున్నాను, తెలుసో తెలియకో జరిగింది అంతే తప్ప అనుకోని మాటల్లో జరిగిందే తప్ప అది కావాలని అరవింద్ గారు చేసుకుంటారు. కానీ చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది గట్టిగానే చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తి మనకు రాబోడు రామ్ చరణ్ గారు లాంటి వ్యక్తి. ఆయన ఫ్లాప్ని హిట్ని ఒకలాగా తీసుకుంటారు, అది ఫ్లాప్ కాదు.